ఈ అంత్య దినాల్లో సాతాను భయంకరంగా మనుషుల యొక్క జీవితాలని ప్రభావితం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా, పరలోకానికి దూరంగా, భయంకరమైన నాశనానికి తీసుకెళ్లే విధంగా వాళ్ళ జీవితాలని నడిపిస్తున్నాడు సాతాను అని మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి విధ్వంసకరమైన, బాధాకరమైన, భయానకమైన పరిస్థితుల్లో క్రైస్తవులుగా, దేవుని వాక్య సంబంధులుగా, పరలోక సంబంధులుగా, పరలోకానికి సిద్ధపడుతున్న వాళ్ళగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని పరిశీలించి, దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తుందో అనే దాన్ని మనం జాగ్రత్తగా గమనించడం, అలాగే దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండటం, ప్రార్థనలోను, వాక్య ధ్యానంలోను, పరిశుద్ధతలోను, నీతిలోను, ప్రతి సత్కార్యమందు మనం ఆసక్తి కలిగి ఉండటం. ఫిలిప్పీ సంఘానికి అపోస్తులైన పౌలు పత్రిక రాసినప్పుడు 4వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన విషయాన్ని ప్రస్తావించాడు. అదేంటంటే 8వ వచనంలో, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునుడి అని చెప్పాడు. ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో వాటి మీదే ధ్యానం ఉంచుకోవాలి. మన జీవితంలో ఏవి ఖ్యాతి గలవి, ఏవి మాన్యమైనవి, ఏవి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి అతి శ్రేష్టమైనవి అనే విషయం ఇప్పటికే మనకి తెలిసి ఉండాలి దేవుని బిడ్డలుగా. కొలస్సీలకు రాసిన పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని వెతకటం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్య ప్రకారం ప్రవర్తించటం, ఆయన పరిశుద్ధతకు తగినట్లుగా మనం ఈ భూమి మీద జీవించటం, మెట్టుకు క్రీస్తు యొక్క మాదిరిని కలిగి మనం జీవించటం అనేది దేవుడు మనకు నేర్పించిన జీవిత విధానం క్రైస్తవులుగా. కాబట్టి మనం ప్రతి విషయాన్ని, ప్రతి అంశాన్ని క్రీస్తుతో, అలాగే ఆయన వాక్యంతో సరిపోల్చుకుంటూ జీవించడం ద్వారా మనం సరి అయిన ఆధ్యాత్మిక పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది. మనం ఏ మనిషితో మనల్ని మనం పోల్చుకున్నా, లేకపోతే మన సొంత జ్ఞానంతో మనం ఈ భూమి మీద మన స్వనీతితో ఒకవేళ భక్తి చేసినా అది దేవుని వాక్యానికి విరోధం అయ్యే ప్రమాదం ఉంది.